యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ నటించిన 'సీతయ్య' చిత్రం సీక్వెల్‌పై ఆసక్తిగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'RRR' చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగాయి. అన్ని పాజిబుల్ వేస్‌లో రాజమౌళి ఈ చిత్రానికి ప్రచారం కల్పించారు. ప్రస్తుతం తారక్ చక్కన్న ప్రమోషన్స్ కోసం ప్రపంచం మొత్తం చుట్టేశారు. తాజాగా 'RRR' ప్రమోషన్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా భాగమయ్యారు. ప్రశాంతంగా ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కూర్చున్న కీరవాణి వారిద్దరితో సరదాగా ముచ్చటిస్తూ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. మీకు ఇష్టమైన సాంగ్ ఏది? నచ్చని సాంగ్ ఏది? ఇలాంటి ప్రశ్నలని కీరవాణి హీరోలిద్దరిని అడిగారు. వీరి మధ్య చర్చ కొనసాగుతున్న క్రమంలో స్వర్గీయ నందమూరి హరికృష్ణ నటించిన 'సీతయ్య' మూవీ సీక్వెల్ ప్రస్తావన వచ్చింది. కీరవాణి హరికృష్ణని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు కలిసినా స్వరబ్రహ్మ, స్వరవిష్ణు, స్వరదేవ మహేశ్వరః అంటూ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ 'సీతయ్య' చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. తారక్‌తో కీరవాణి మాట్లాడుతూ 'సీతయ్య' సీక్వెల్‌లో నువ్వు నటిస్తే బాగుంటుందని అన్నారు. ఎందుకంటే అది పవర్ఫుల్ ఇన్స్‌పెక్టర్ రోల్. మద్రాసులో సింహాద్రి రికార్డింగ్ జరుగుతున్న సమయంలో 'సీతయ్య' చిత్రంలోని 'ఒక్క మగాడు' సాంగ్‌ని పాడుకుంటూ ఉండేవాళ్ళం అని కీరవాణి అన్నారు. దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ మళ్ళీ మీరే మ్యూజిక్ ఇస్తానంటే 'సీతయ్య' సీక్వెల్‌కి తాను రెడీ అని సరదాగా తెలిపాడు. అయితే అందులో ఒక డైలాగ్ ఖచ్చితంగా ఉండాలి. వినపడదు, వినపడలేదు అనే డైలాగ్ ఉండాలి అని ఎన్టీఆర్ 'సీతయ్య' చిత్రంపై తన ఇష్టాన్ని తెలియజేశాడు. పక్కనే ఉన్న రామ్ చరణ్ అవును మోడరన్ టేక్‌లో 'సీతయ్య' సీక్వెల్ చేస్తే చాలా బాగుంటుందని అన్నారు. మరి ఎన్టీఆర్ 'సీతయ్య' సీక్వెల్‌కి రెడీ అవుతాడో లేదో చూడాలి. ఇంటర్వ్యూలో మాత్రం వారి మధ్య జరిగింది సరదా సంభాషణ మాత్రమే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి. భవ్యేష్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతయ్య' చిత్రం 2003లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో హరికృష్ణ సరసన దివంగత నటి సౌందర్య, కుర్రాళ్ళ కళల రాణి సిమ్రన్ నటించారు.